పప్పు ఉడికించాల్సిన అవసరం లేకుండా, కూరగాయలతో పని లేకుండా ఇప్పుడు మనం ఇడ్లీలోకి సాంబార్ చేసుకుందాము. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు 3 టమాటాలు ఉంటే చాలు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాంబార్ కానీ ఇంకా చట్నీ కానీ ఏది అవసరం లేదండి. 2 in 1 లాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుంది. అదిరిపోయిందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఓన్లీ ఇడ్లీయే కాదు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ ఇలాంటి వాటిలన్నిటిలోకి సూపర్ ఉంటుంది. మామూలుగా మీరు ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీతో కాంబినేషన్గా సాంబార్ చేస్తారా, చట్నీ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా ఇంట్లో అయితే సాంబార్ లేకుండా ఇడ్లీ తినరు, సాంబార్ కంపల్సరీ అంటారు. అప్పుడప్పుడు సాంబార్ చట్నీ 2 చేయలేక ఈ రెసిపీ చేస్తుంటాను నేను. ఇప్పుడు ఇన్స్టంట్గా సాంబార్ పౌడర్ లాంటిది ఏమీ వాడకుండా 2 ఉల్లిపాయలు 3 టమాటాలతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, 7-8 ఎండుమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలని ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. మూత పెట్టుకుందాము. ఉల్లిపాయ కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఈ టమాటాను కూడా 2-3 నిమిషాలు వేగనివ్వాలి. టమాటాలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. మూత పెట్టుకుందాం. బాగా వేయించుకోవాలండి. టమాటాని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఏం అవసరం లేదు, జస్ట్ 2 ఉల్లిపాయలు 3 టమాటాలు ఉంటే చాలు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాము. 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోవాలండి. ఇందులో టేస్ట్ చూసుకోండి. కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి మెంతి పొడి వేసుకుంటే. ముందే జీలకర్రతో పాటు మెంతులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ బెల్లం పొడి వేసుకున్నాను. కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెంసేపు మరగాలి కదా, 2-3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇదిగోండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ప్రిపేర్ అయిపోయింది. మన కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. చిక్కగా ఉంది కదా, పైనుంచి కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, ఏ పప్పు వాడాల్సిన అవసరం లేకుండా, కూరగాయలు కూడా ఏం అవసరం లేదు. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. జస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు అంతే. చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.